హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ, మెంతి ఆకుతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం. బన్సీ రవ్వ అంటాం కదా! సన్నగా ఉంటుంది అదనమాట. ఈ రెసిపీ కొంచెం సన్నగా ఉండే రవ్వ మాత్రమే తీసుకోండి. దీనిలో ఒక కప్ వచ్చేసి మజ్జిగ వేసుకుందాము. మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఉండలు కానీ ఏం లేకుండాను. మనకి నానేటప్పటికల్లా ఇంకా కొంచెం గట్టి పడిపోతుంది కదండీ! అందుకని దీనిలో ఇంకొక అరకప్పు వరకైతే ఇప్పుడు నీళ్లు పోసుకుందాము. మీరు మెజర్‌మెంట్ అనేది పెట్టుకోండి. గ్లాస్ కానివ్వండి, కప్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, గిన్నె కానివ్వండి, దాంతో అన్ని మెజర్‌మెంట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం. అల్లం చక్కగా వేగిపోవాలండి నూనెలో మనకి. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి. సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. ఇక్కడ మనం కారం వచ్చేసి పచ్చిమిర్చి కారమేనండి. అందుకని దానికి తగినట్టుగా మీరు చెక్ చేసుకొని పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఇంగువ. మనకి ఉల్లిపాయలు ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. మగ్గితే సరిపోతుందండి. చక్కగా అన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్ వచ్చేసేసి మెంతాకు సన్నగా తరిగి పెట్టుకున్నామండి. మంచిగా కడిగేసుకొని దాన్ని వేసుకుందాం. మెంతి ఆకు వేసుకున్న తర్వాత మనం ఎక్కువ సేపు ఏమి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఆకు కొంచెం మగ్గితే సరిపోతుందనమాట. ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు. హైలో పెట్టుకొని ఇట్లా వేపుకున్నామనుకోండి, ఒక్క నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుందనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూద్దాము. రవ్వ చక్కగా నానిపోయిందండి మనకి. కన్సిస్టెన్సీ ఇంకా గట్టిపడిందనమాట. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి ఆకు వేసేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఇదంతా కలుపుకుందామండి చక్కగాను. ఇందులో ఇంకొంచెం నీళ్ళైతే పడతాయి ఇప్పుడు. కన్సిస్టెన్సీ మనకి మరీ గట్టిగా ఉందనమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఒక పావు కప్ వరకైతే నీళ్ళు ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాము. చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. నీళ్ళు పలచన కాకూడదనమాట పిండి మనకి. దానికి తగిన విధంగా మీరు నీళ్ళనేది యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉందండి. ఇలా ఉంటే చాలనమాట ఇంకా. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. దాంట్లో ఒక పావు టీ స్పూన్ నువ్వులు వేసుకుందాము. తినేటప్పుడు బావుంటుంది నువ్వులు వేసుకోవటం వల్ల మనకి వేగి క్రంచీగా ఉంటుందనమాట. ఒక గరిటె పిండి వేసుకుందామండి. ఇంక అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు. లావుగా వస్తుందనమాట. అట్లా ఉంటే బావుండదు. చక్కగా వేగాలంటే మనం కొంచెం పలుచగా వేసుకున్నామంటే మంచి క్రిస్పీగా వేగుతుందనమాట. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందండి.
ఇలా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా మార్చుకుందాం. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చూసారు కదా! అంతే చాలా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, డిన్నర్‌లో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీ చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ కానివ్వండి చాలా బావుంటుంది దీంట్లోకి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదా! పైనొచ్చేసి మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా మనం పప్పులు అన్నీ వేసుకున్నాం కాబట్టి తాలింపులో తినేటప్పుడు మనకి పంటికి తగులుతే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.